నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులు హాస్టల్స్ పై ఆహార నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసేలా సంయుక్త తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తదితరులతో కలిసి కలెక్టర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, జిల్లా పంచాయతీ, మిషన్ భగీరథ, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీలు, జారీ చేసిన లైసెన్సులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ మరియు మున్సిపల్ అధికారుల సంయుక్త బృందాలతో వారానికి కనీసం 3 రోజులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా హోటల్స్, తినుబండార కేంద్రాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, అవసరమైతే ఆహార నమూనాలను పరీక్షలకు పంపాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆహార నాణ్యతపై రాజీ ఉండకూడదని, నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డిఈఓ గిరిరాజ్ గౌడ్, డిసిఎస్ఓ వాజిద్ అలీ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారని, కానీ ఐఏఎస్, ఐపీఎస్లుగా మారడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, మాకు చదువు రాదు, కానీ ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో పెద్ద పదవులు దక్కుతాయి. ఐఏఎస్, ఐపీఎస్లు కావాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదవాలి. అయినా చివరికి వారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల మాటే వినాల్సి వస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిపతులని, ప్రజల ఓటుతో వచ్చిన ప్రజా ప్రతినిధులదే తుది నిర్ణయాధికారులు అవుతారని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాను, మీరు ఏ పని చేయలేదు. దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారు అన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పలేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. గ్రామ దేవతల దేవాలయాల జోలికొస్తే ఊరుకునేదే లేదని, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కాపాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. బుధవారం వరంగల్లోని త్రిశక్తి పీఠం మహంకాళి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే నరేందర్ దీనిని కూలగొడదామని చెప్పారంటే, కులం అంటే దేవునికి ఏ కులం మతం లేదు. మహంకాళి అమ్మవారు త్రిశక్తి పీఠం అనేది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడే ఉంది, ఎక్కడా లేదు. దయచేసి రాజకీయ నాయకులను ఒకటే కోరుతున్నా, దీనిని రాజకీయం చేయకండి. ఏ కులమైనా, ఏ మతమైనా అమ్మవారిని దండం పెట్టుకోండి. రాజకీయం వైపు పోకుండా తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా కమిషనర్తో మాట్లాడండి విజ్ఞప్తి చేశారు. నడి రోడ్డు మీద ఎన్నో గుడులు ఉన్నాయి, వాటిని కూలగొట్టండి. అప్పుడు మేం కట్టించిన గుడిని మేమే కూలగొడతామని, మీకు శ్రమ అవసరం లేదని మీకు చెప్పడం జరిగిందని అన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకునేవారు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అమ్మవారి గుడి జోక్యం చేసుకుంటే సహించేదే లేదు. రిజిస్ట్రేషన్ లేకుండా సపోర్ట్ చేస్తే ఊరుకునేదే లేదు. ఈ ఆలయం మా కుటుంబానికి సంబంధించింది కాదు, కానీ మేం సేవకులం. ఇక్కడ అనేక మంది భక్తులు త్రిశక్తి పీఠంగా కొలుస్తారు. రాజకీయంగా నేను ఉన్నందుకే ఈ టెంపుల్ ని టార్గెట్ చేస్తున్నారు.
ఆలయాన్ని టార్గెట్ చేయడం ఎందుకు? నన్ను టార్గెట్ చేయండి. రాజకీయంగా తప్పొప్పులు ఉంటే నన్ను టార్గెట్ చేయండి. నా మీద యాక్షన్ తీసుకోండి. చట్టపరంగా నా మీద యాక్షన్ తీసుకోండి. నేను రెడీగా ఉన్నా. కానీ టెంపుల్ జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు, నేను సహించేదే లేదు అని హిందూ దేవతలు మహంకాళి ఆలయం జోలికి వస్తే నా ప్రాణాన్ని కూడా లెక్క చేయనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు అది దీన్ని కులగొట్టని చెప్పి అంటున్నారు. రాజ్యాంగం అంటే వాళ్ళంటే కులం అంట. దేవుడికి ఏ కులం లేదు, ఏ కుల మతాలు లేదు. దేవుడు త్రిశక్తి పీఠం. త్రిశక్తి పీఠం అనేది మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇక్కడే ఉంది, ఎక్కడ లేదు. నేను దయచేసి నేను రాజకీయ నాయకులు ఒకటే చెప్తాను. అయ్యా రాజకీయ నాయకులు రాజకీయం చేయండి. అమ్మవారిని రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ ఏ కులమైనా మతమైనా పోకుండా వస్తువులు దండం పెట్టలేదు కార్యక్రమం. రాజకీయాలు చూపించకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా కమిషనర్తో మాట్లాడుతున్న సందర్భంలో నాకేం సంబంధం లేదు. దగ్గర రోడ్లో కలుగుతున్నాయి. ఒకటి కొలగొట్టి కొలగొట్టండి, నేనే కొలగొట్టాలి. ఆ శ్రమ మీకు ఇవ్వను, నేనే చేసుకుంటాను. మేము కట్టించేటప్పుడు మేమే కొలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నడి రోడ్ల మీద కొన్ని ఉంటాయి. ఆ నడి రోడ్డు మీరు డిస్మెంట్ మీరు స్టార్ట్ చేయండి, నేను మొదలు పెట్టి నేనే కొడతాను. ఒక్కటి కొట్టండి, టెంపుల్ మొత్తం కొనబెట్టే పద్ధతి నాది. కానీ టెంపుల్ జోలికి వస్తే నేను సైన్ చేస్తే ఉండదు. కొడుతూనే కలిసి హిందూ సంబంధించిన వాళ్ళు, హిందూ దేవస్థానం వాళ్ళు, అందులో గ్రామ దేవతలు రోడ్డుకి వెళ్తే నేను ఊపిన ప్రశ్న లేదు. తప్పకుండా మీరు కాపాడడానికి నా ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేసుకుని కాపాడడానికి సిద్ధంగా. రేగొండ మండలం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోటంచలో విగ్రహ పునఃప్రతిష్ఠాప మహోత్సవాలకు ఆలయం సర్వాంగం సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 18 నుండి 21 వరకు 4 రోజుల పాటు మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాయనేని సంపత్రావు తెలిపారు. విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా నేడు నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర దంపతులు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని మహోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నెల 21 ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీఆర్ స్వామి ఆలయానికి విచ్చేసి ప్రవచనాలు అందించనున్నారు. ఆయా శాఖల మంత్రులు, ఎంపీలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 18 ఉదయం శోభయాత్రతో మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం, సభా ప్రార్థన, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్యుంగ్రహణం, అంకురార్పణ, మంగళాహాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19 ఉదయం 9 గంటలకు శ్రీమూర్తులకు ఆరాధన, అరణిమతనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభావాహన ఆరాధన, మూర్తి మంత్ర, మూలమంత్ర హోమాలు, పూర్ణహుతి పంచగవ్య స్నపనం నిర్వహిస్తారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, జలాదివాసం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. ఫిబ్రవరి 20 ఉదయం తిరువారాధన, సేవాకాలం, బాలభోగం, నిత్య హోమాలు, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు జరుగుతాయి. ఫిబ్రవరి 21 విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నారు. చిన్నజీఆర్ స్వామి హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలు అందిస్తారు. మహోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ చైర్మన్ నాయనేని సంపత్రావు కోరారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఒక మినిట్ రూపంలో కూడా మనం ఇస్తాం. అన్ని తయారు చేయండి. సో ప్రతి డిపార్ట్మెంట్కి నా ఈ రోజు నుంచి మీరు వర్క్ చేయాలి అని నేను షూర్ చేయాలి. 21st వరకు మనకు చాలామంది భక్తులు వస్తారు. సో దే షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూ. సిమిలర్ 26 నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది 3 మార్చ్ వరకు. సో అది కూడా మనం మంచిగా ఏర్పాటు చేయాలి. మనం లాస్ట్ టైం పుష్కరాలు చేశారు, సేమ్ టీమే చేశారు. సో మీరు ఈసారి కూడా సేమ్ లాగా మనం చేయాలి. సో ఎవరైనా భక్తులు వస్తే ఈ షుడ్ నాట్ ఫీల్ అని ఇష్యూ అండ్ ఈజీగా దర్శనం చేసి వెళ్ళాలి. ఇది మనం ప్లాన్ చేయాలి. సో మీరు ప్రతి డిపార్ట్మెంట్కి మీరు ఒక్కొక్క ప్రణాళిక తయారు చేయండి, ఒక ప్లాన్ తయారు చేయండి. సో దట్ ఒకవేళ ఎక్కువ మంది వస్తే అది కూడా మనం ప్రిపేర్ చేయాలి. సో మనం ఇప్పుడే ఎస్టిమేట్ చేసుకున్నానికి 30,000 వరకు వస్తాము. కానీ ఒకవేళ మనం 50,000 వరకు వస్తే మనం రెడీగా ఉండాలి. ఇలాగే మన ప్రణాళిక తయారు చేసి సక్సెస్ఫుల్గా చేయాలి.
దేవరుప్పల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలుత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యురాలి పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసి డ్రా విధానం ద్వారా గెలుచుకోవడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. కడియం కావ్య గెలిచిన తర్వాత జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా హాజరైనప్పటికీ అక్కడి నుంచి విత్డ్రా కాకుండానే తొర్రూరులో ఓటు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆమె వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లా అధికారుల వరకు కోరినా అధికారులు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఓట్లను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలుపొందారని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను లైవ్ లో ప్రసారం చేసి మరికొన్ని చోట్ల లైవ్ పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తొర్రూరులో లైవ్ ప్రసారం చేయకపోవడానికి కారణం దొంగ ఓటు బయటపడుతుందనే భయమని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించి కాంగ్రెస్ నేతలకు గట్టి బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. మాలుత్ కవిత మాట్లాడుతూ తొర్రూరులో బీఆర్ఎస్ నాయకులు అమ్ముడు పోకుండా నిక్కచ్చిగా నిలబడడం తమ మొదటి విజయమని అన్నారు. రేవంత్ రెడ్డితో మాట్లాడి వచ్చి దొంగ ఓటు వేయించారని ఆరోపించారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తొర్రూరులో ఈ ఎన్నికలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జరిగాయని, ప్రధానమంత్రి వచ్చినప్పటికీ ఇంత బందోబస్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఒక సాధారణ మున్సిపల్ ఎన్నికకు ఇంతమంది పోలీసులను నియమించడం అనుమానాస్పదమని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తొర్రూరు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారులను నియమించి మున్సిపాలిటీల వారీగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మెజార్టీ సాధించినటువంటి తొర్రూరు లాంటి మున్సిపాలిటీపై కూడా గులాబ్ జెండా ఎగరకుండా రాజకీయ విలువలను పరంగా పెట్టి కూలీ చేసి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు అని చెప్పి ఎక్స్ అఫిషియో ఓట్ల పేరు మీద రాజకీయ నగరాలు చేసి ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీలో అరాచకపు పాలన వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ పార్లమెంటు సభ్యురాలైనటువంటి కడియం కావ్య గారు వారు ఎంపీగా ఎన్నికైన తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వారు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు వడ్డపల్లి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గత మున్సిపాలిటీ కంటే మరింత అభివృద్ధి చెందిన వడ్డపల్లిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే అనుమానాలకు ఆయన స్పందించారు. తాను జెడ్పీటీసీగా ఉన్న కాలం నుంచే సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆ స్నేహబంధం కారణంగానే అభివృద్ధి కోసం కలిశానని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వడ్డపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసులు తెలిపారు. కాంగ్రెస్ అండతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. వడ్డపల్లి ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పనిచేసి పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్లలో మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. మున్సిపాలిటీని మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయాలని అనుకుంటున్నాం. మీ అందరూ మెచ్చుకునేలాగా డెవలప్ చేసి మున్సిపాలిటీ వడ్డపల్లి మీ ముందు ఉంచుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. డెవలప్మెంట్లో సిసి రోడ్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బొరుక్కాలు కానివ్వండి,
గతంలో లేనటువంటి డెవలప్మెంట్ని ఈ 5 సంవత్సరాలు చేసి చూపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరూ గెలిపించినందుకు మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాం. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో సింహం గుర్తు మీద గెలవడం జరిగింది. అదే పార్టీ నిన్నే మేము చైర్మన్ కావడం జరిగింది. అలాగే ఫార్వర్డ్ బ్లాక్లో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు పార్టీ ఏదైనా ఎలా ఉన్నా మాకు అనుబంధ సంస్థగా మీరు పనిచేయండి, మీకు కావాల్సిన నిధులు ఇస్తాం, మేము ఆదుకుంటామని చెప్పినారు. మంచి హామీలు ఇచ్చినాడు. కాబట్టి కాంగ్రెస్కి అనుబంధంగా మేము కొనసాగుతూ డెవలప్మెంట్ చేస్తాము. సీఎం గారిని కలుస్తూనే ఉంటాం ప్రతిసారి. గతంలో సీఎం గారు నాకు మంచి మిత్రుడు, బాగా ఇద్దరం ఒక జెడ్పీటీసీగా ఉన్నవాళ్ళం, కలిసిమెలిసి ఉన్నవాళ్ళం. దాన్ని ఆసరా తీసుకొని మంచి డెవలప్మెంట్ చేయాలని మీ అందరినీ చేయించుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడి సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ర్యాలీలు నిర్వహించి కాంగ్రెస్ సైన్యం పార్టీ జెండాలతో నృత్యాలు చేస్తూ విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇది ప్రజల తీర్పు అని, అభివృద్ధి మరియు పారదర్శక పాలనకు ప్రజలు మద్దతిచ్చారని పేర్కొన్నారు. తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి కీలక విజయంగా మారింది. పార్టీ శ్రేణులు ఇది మార్పుకు సంకేతం అంటూ హర్షం వ్యక్తం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందు నుంచి చెప్తున్నాం, ఈసారి ధర్మం వైపు ఉంటది ఏదైనా అని అన్నట్టుగానే రెండు కూడా డ్రా తీస్తే చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. చెప్పినాం మీరు పగటి కళలు గానే లోపల సీటు కొట్టుకోవద్దామని చెప్పినాం. మరి న్యాయంగా అది జరిగింది. మరి ఎప్పుడే వెన్నుకోటు ఇప్పుడైనా మానుకోండి. ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక యుద్ధమే. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈ రోజు అందరు కూడా పడ్డారు. అంతకన్నా ఎక్కువ ఈ రిజల్ట్ కోసం మనం అందరం కూడా ఎదురు చేసినాం. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా తొర్రూరు టౌన్ ప్రజలందరూ కూడా కంగ్రాచులేషన్స్. హన్మకొండ సుబేదార్లోని వర్ధనపేట ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు హన్మకొండ మండల 1, 2, 56 డివిజన్ల మరియు హసన్పర్తి మండల పరిధిలోని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 132 మంది లబ్ధిదారులకు 1,34,15,544 రూపాయల విలువ గల చెక్కులను వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ పై మండిపడ్డ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. ఆరూరు రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్ లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నాడు. మరి ఇల్లుకు తేడా తెలియని వ్యక్తి విమర్శించే విధానం, ఇల్లు అంటే హీరో, మీ హీరో పిలిపించిన ఇల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో, మరి నువ్వు కూడా పక్కన నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో. మరి ఇల్లు అనే పిలిపించిన దానికి నువ్వు నన్ను అసభ్య పదజాలతో మాట్లాడడం నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, ముల్లేక బాల్ అనగలను, కానీ అది నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను, మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. ల్యాండ్ విషయాలలో నీకు అమ్మనందుకు వాళ్ళని లాకప్ వేసి కొట్టించి వీడియో కాల్ చూసి ఆనందపడిన నీ మరి ఈ విషయాలన్నీ కూడా నేను గతంలో మీ నాయకులే అన్నారు, నేను అనలే. మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, గాజుల గలగల లేదు నిద్రపోవడం మావాడని మీ నాయకులే అన్నారు, నేను అనలేదు. నేను ఎందుకంటే నేనేమన్నా నీతో పార్ట్నర్నా, లేకుంటే నీతో ఏమన్నా షేర్ హోల్డర్నా, లేక నేనేం కాదు కదా. నేను అన్ని మీ నాయకులే కదా, మీ నాయకులే అన్నారు. మండలానికి మంచం అని వాళ్ళే అన్నారు, గాజుల గలగల లేదు నిద్రపోదని వాళ్ళే అన్నారు. వాళ్ళే కదా, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, నాకేం తెలుస్తుంది లేకుంటే. మరి నువ్వు ఏ విధంగా ఒక్కొక్క మండలానికి గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, దానికి
చాలా మంది ఉదాహరణలు కూడా చెప్పిండ్రు ఏ విధంగా వచ్చినాయి, వాటికి ఎవరు కట్టించిండ్రు, పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని కన్ను కొట్టుకున్నావు, కొంతమంది రియల్టర్లను అడ్డు పెట్టుకొని కట్టుకున్నావు అని వాళ్ళ నాయకులే చెప్పిండ్రు. నేను అంటలేను, ఇది ప్రజలలో ఉన్న స్పందన, నేను అనలేదు. నీ పర్సనల్ విషయాలు నాకు తెలియదు కదా. మరి మేము ఎంతవరకు కూడా నేను వర్ధన్నపేట నియోజకవర్గాన్ని, అది పాత సమితి, గత 15 ఏళ్ళు అంటే 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినావు అని అడుగుతున్నాను. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓ, ఏఆర్ఓలతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగతిగతిన పరిష్కరించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, హన్మకొండ పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె నారాయణ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, పరకాల, హన్మకొండ, కాజీపేట తహసీల్దార్లు విజయలక్ష్మి, రవీందర్ రెడ్డి, రాజు తదితర అధికారులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రారంభమైన శుభాకాంక్షల వెల్లువ రాత్రి వరకు కొనసాగింది. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో చేరి తమ అభిమానాన్ని వ్యక్తం చేయడం విశేషంగా నిలిచింది. కేసీఆర్ ను ప్రత్యక్షంగా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పలువురు యువ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, అభిమానులకు కేసీఆర్ మరోసారి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ జై తెలంగాణ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. అభిమానులను ఉత్సాహం మధ్య కేసీఆర్ కూడా చేతులు ఊపుతూ స్పందించడంతో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. జన్మదిన వేడుకలు రాజకీయ రంగంలో మరోసారి కేసీఆర్ ప్రజాదరణను ప్రతిబింబించాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. వివిధ సర్టిఫికెట్స్ కోసం వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు జిల్లాలోని తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐఓలు, జీపీఓలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఈడీఎం శ్రీధర్ మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్ పై జీపీఓలు, ఆర్ఐలకు అవగాహన కల్పించారు. ఆ తదుపరి మీసేవ పెండింగ్, భూభారతి, రెవెన్యూ సదస్సుల అప్లికేషన్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్ సంబంధిత వాటి యొక్క తాజా పెండింగ్ స్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ త్వరితగతిన సర్టిఫికెట్ ను జారీ చేయాలని, గడువు దాటకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వై గణేష్, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు, అన్ని మండలాల గ్రామ పాలనా అధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభించారు గ్రామ సర్పంచ్ కొలుగురి సుజాత సుమంత్. ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి గారు మరియు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నరసింగరావు హాజరయ్యారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి 10 లక్షల సీసీ రోడ్లు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు వేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. మట్టి రోడ్లు ఉండకుండా అన్ని సీసీ రోడ్లతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పోదుల నరేష్, శివాజీనగర్ సర్పంచ్ సుకిని నాగరాజు, 5, 6 వార్డు మెంబర్లు మట్టెవాడ శివకన్య, పవన్, మట్టెవాడ రాజయ్య, కాంగ్రెస్ నాయకులు గాన్ల ప్రతీష్, శ్రావణ్, కొలువూరి ప్రశాంత్, రంబేష మురళీజాన్ బాబు, మంద అశోక్, మహేందర్, రజనీకాంత్, ప్రవీణ, అనిల్, సెక్రటరీ వి అశోక్, కారోబార్, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర మరియు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా శోభయాత్ర చేయడం జరుగుతుంది. ఈసారి మరింత ఉత్సాహంగా ముఖ్య అతిథిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విచ్చేస్తున్నారన్నారు. కావున వరంగల్ కాజీపేట హన్మకొండ హిందూ యువ కిషోరాలు వేలాదిగా తరలివచ్చి శోభయాత్రను బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంపర్క్ ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజక్ ఛత్రపతి శివాజీ, ప్రత్యేక ఆహ్వానితులు రామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా మన వరంగల్ మహానగరంలో హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జి నుండి వరంగల్ పోచం మైదాన్ వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివాజీ జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు అనగా 19 ఫిబ్రవరి 2026 గురువారం రోజున ఈ యొక్క కార్యక్రమం కడిపికొండ బ్రిడ్జి వద్ద సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. 8 గంటలకు తోట గ్రౌండ్లో వేణుగోపాల స్వామి గుడి సెంటర్లో ఉన్నటువంటి తోట గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో అనేక విషయాల గురించి హిందువులపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, సమాజంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనే దానికి చైతన్యం కోసం అని చెప్పేసి, హిందువుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి హిందూ హృదయ సామ్రాట్ అయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా, యువకులందరూ కూడా పాల్గొని. జై శ్రీరామ్. హిందూ వాహిని ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చేస్తున్నాం. అందులో ఈసారి మనం కడిపికొండ బ్రిడ్జ్ దగ్గర నుండి ఫాతిమా మీదుగా వడ్డెపల్లి చర్చ్, అలాగే సుబేదారి హెడ్ క్వార్టర్స్, హన్మకొండ చౌరస్తా, ఎంజిఎం మీదుగా వేణుగోపాల స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న తోటా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఇది మొత్తం బైక్ ర్యాలీగా అక్కడి నుంచి వరకు వచ్చి తోట గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో ఈసారి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా హిందూ హృదయ సామ్రాట్ గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారు మనకు విచ్చేస్తున్నారు. ఈ కారణంగా మనం ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా హిందూ వాహిని తరపున కోరుతున్నాం. వరంగల్ నగరంలో బైక్ స్టంట్స్ చేస్తూ అవినాష్ కాలేజ్ విద్యార్థులు హల్చల్ సృష్టించారు. భారీ ఫీజులు చెల్లించి చదువుకునే విద్యార్థులు రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం అవినాష్ కాలేజ్ ఫేర్వెల్ పార్టీని వరంగల్ ఆకుతోట కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం విద్యార్థులు గుంపులుగా బయలుదేరి రోడ్డుపై బైకులతో స్టంట్స్ చేస్తూ హంగామా సృష్టించారు. వేగంగా బైకులు నడపడం, ఒక్క చక్రంపై ప్రయాణించడం, సడన్ బ్రేకులు వేయడం వంటి ప్రమాదకర విన్యాసాలు చేయడంతో అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో కొంతసేపు వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు విద్యార్థులు నడిపిన బైక్లకు నెంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం. విద్యార్థులను అదుపులోకి తేకపోవడంలో కాలేజ్ యాజమాన్యం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల్లో ఫీజులు చదువుకేనా బైక్ స్టంట్స్ కా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, కాలేజ్ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నూతనంగా నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన పెన్నెం శ్రీలక్ష్మి రమానందను శాల్వాతో సన్మానించిన నంద్యాల వినయ్ రెడ్డి టీం. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్లను శాల్వా, పూల పుష్పాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను మరియు విధులకు డ్రైనేజీ నిర్మాణాలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలను ఇప్పటికే చేపట్టానని, ఇంకా అవసరమైన చోట డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పెన్నెం శ్రీలక్ష్మి రమానంద్ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.